హే గైస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జస్ట్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ అర్హత ఉంటే చాలండి. ఏపీలో అంగన్వాడీ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్కి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. అంటే రాత పరీక్ష అనేది ఉండదు, మనం అప్లై చేసేదానికి ఫీజు అనేది కూడా ఉండదు. ఇకపోతే జస్ట్ నేను మీకు స్క్రీన్ మీద ఒక అప్లికేషన్ చూపిస్తాను చూడండి. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీకు సంబంధించి ఏదైతే ఐసిడిఎస్ కార్యాలయం ఉంటుందో అక్కడ వీళ్ళు అప్లికేషన్ అనేది ఫామ్ సబ్మిట్ చేస్తే చాలు. మీ అదృష్టం బాగుంటే మీకు కూడా ఈ అంగన్వాడీ జాబ్స్ అనేది అయితే రావచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్ ఎక్కడ పడింది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో అండ్ సో వాట్ అనేది క్లియర్ గా నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న మాకు పలానా డౌట్ ఉందంటే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ 1745 లాస్ట్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇకపోతే మనకి ఏపీలో ప్రస్తుతం అంగన్వాడీ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు, మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. జస్ట్ మనం అప్లై చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే చాలు. ఇకపోతే మనకి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ ఈ నోటిఫికేషన్ పడింది అనేది మీకు నేను ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే మీద అయితే చూపిస్తాను. గ్యాస్ ఇది వచ్చేసి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అంగన్వాడీ జాబ్స్ సంబంధించి సమగ్ర సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ 2 పోస్టులు రావడం జరిగింది. ఇకపోతే అంగన్వాడీ ఆయా పోస్టులు వచ్చేసి 19 పోస్టులు రావడం జరిగింది. టోటల్ గా మనకి 21 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ విద్యార్హత వచ్చేసి తప్పనిసరిగా మనకి అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కి అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఆయా పోస్ట్ కి అయితే 7th క్లాస్ అయితే సరిపోతుంది. ఇకపోతే మనకి అలాగే ఇక్కడ వివాహితులు అయితే స్థానికంగా గ్రామస్తులై ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ మీ ఊర్లో కనుక ఖాళీ ఉన్నట్టయితే మీ ఊర్లో వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు, వేరే వాళ్ళు అయితే కారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఒక డౌట్ రావచ్చు, అన్న మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, మాకు ఎలిజిబుల్ అని. ఇది మ్యారేజ్ అయిన పర్సన్స్కే ఇస్తారు. ఎందుకంటే మనకి మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో స్థిరంగా ఉంటారు కాబట్టి ఈ జాబ్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యారేజ్ కాని వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తే మళ్ళీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళినప్పుడు నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావాలి కాబట్టి మాక్సిమం మ్యారేజ్ అయిన పర్సన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీ టైం బాగుంది, మీ ఏరియాలో ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరు అప్లై చేసుకోకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వయసు వచ్చేసి మనకి 1/7/2024 సంవత్సరానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇకపోతే 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు లేని వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా మనకి దరఖాస్తులు అయితే పరిశీలిస్తారు. అలాగే మనకి ఎస్టీ ఎస్సీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఎవరైతే 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అర్హులు అవుతారు. ఇకపోతే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలను తగినట్టు షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే బెస్ట్గా ఉంటుందో అవుట్పుట్ వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే అంగన్వాడీ టీచర్కి వచ్చేసి మనకి 11,500 శాలరీ అయితే ఇస్తారు. అలాగే మినీ అంగన్వాడీకి వచ్చేసి మనకి 9,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ సహాయకురాలు ఎవరైతే ఆయా అనేది ఉంటారో వీళ్ళకి వచ్చేసి 7,000 రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే అర్హులైన అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఆఫ్లైన్లో సమర్పించాలి. ఎక్కడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అక్కడికి వెళ్ళి మనము ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలండి. ఇకపోతే దరఖాస్తు ఫీజు అనేది ఏమి ఉండదు, టోటల్గా ఫ్రీ అండి. ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ పుట్టిన తేదీ కానీ, వయసు ధృవీకరణ పత్రం, స్థానిక నివాసం కోసం లేదా నేటివిటీ, రెసిడెన్సీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొదలగునవి. అంటే పుట్టిన సర్టిఫికేట్ అనేది అందరికైతే ఉండదు, కాకపోతే మనం పలానా ఏరియాలో ఉన్నట్టు జస్ట్ మనం ఒక బయట అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుంది. ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళ చేత 10వ తరగతి మార్కు లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్, ఇకపోతే వితంతు అయితే తగు సర్టిఫికేట్ అంటే భర్త చనిపోయిన సర్టిఫికేట్, ఇటీవల ఫోటో సిగ్నేచర్ అంటే మన ఫోటో నేను చెప్పాను కదా ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో తీసుకొని సిగ్నేచర్ అని. సో ఇకపోతే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 18/12/2024 అంటే 12వ నెల డిసెంబర్ నెలలో 18వ తేదీ లోపల సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇకపోతే మనకి వచ్చేసి సత్తెనపల్లి, ముప్పాల, రాజుపాలెం, నరికల్లో సంబంధించి ఇక్కడైతే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ చూడండి. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త లేదా పోస్ట్ కొరకు దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి చేయు అంగన్వాడీ కేంద్రం. సపోజ్ మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు, మాది వచ్చేసి పలానా ఊరు అనుకో, పలానా ఊరుకు సంబంధించి ఎక్కడ అంగన్వాడీ ఉంది, అంగన్వాడీ యొక్క కేంద్రానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు, ఇకపోతే పోస్ట్ పేరు, అక్కడ వచ్చేసి మనకి
టీచర్ ఖాళీగా ఉన్నారా? లేకపోతే ఆయా ఖాళీగా ఉన్నారా? మినీ అంగన్వాడీ గారు ఎవరు ఖాళీగా ఉన్నారు? ఆ పోస్ట్ పేరు మనం ఇక్కడ రాయాలి. ఇకపోతే అభ్యర్థి పేరు, భర్త పేరు, చిరునామా. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీరు సపోజ్ మా వైఫే అనుకుంటే మా వైఫ్ పేరు, ఇకపోతే మా భర్త పేరు అనగా నా పేరు, ఇకపోతే మా చిరునామా. సో, పలానా డోర్ నంబర్, పక్కన ఊరు, విలేజ్, మండలము, పంచాయతీ. సో అండ్ సో వాట్ అనేది నీట్‌గా ఫిల్ చేయండి. ఇకపోతే ఇక్కడ మళ్ళీ గ్రామము, వీధి, పంచాయతీ అని ఉంది కదా! సో, పిన్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ బీగా పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఫోన్ నంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా మర్చిపోవద్దు. ఎందుకంటే పనిచేసే ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్ కేస్ మీరు గనక ఎలిజిబుల్ అయితే ఫోన్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇకపోతే పుట్టిన తేదీ, ఆధార్ కార్డు లేదా మార్క్ లిస్ట్ ప్రకారం ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇవ్వండి. ఇకపోతే నివాస సర్టిఫికేటు, కులము క్యాస్ట్ సర్టిఫికేటు, ఇకపోతే మనకి ఆదాయం సర్టిఫికేట్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీకు సంవత్సరానికి ఎంత ఇన్‌కమ్ అనేది వస్తుందనేది. ఇకపోతే మనకి ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు చెప్పాను కదా! వితంతువులు గూడా ఎవరైనా భర్త చనిపోయినట్టయితే వాళ్ళు గూడా ఈ పెన్షన్స్‌కి అప్లై చేసుకోవచ్చని. వితంతువు సంబంధించి భర్త చనిపోయిన సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఇకపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అనాథ క్రైమ్‌కి సంబంధించి హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలో ఎన్నిగేట్ అయి ఉన్నారా? మీరేదైనా సరే వీటిల్లో ఏమన్నా భాగస్వాములు ఉన్నారంటే ఉన్నారని, లేదంటే లేదని పెట్టేసి, వికలాంగులైతే మీ సదరం సర్టిఫికేట్ నంబర్ గాని, లేదా మీ సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి అక్కడ డిస్‌ప్లే అయితే ఇవ్వండి. ఇకపోతే అభ్యర్థి సంతకం అయితే ఇవ్వాలి. ఈ అభ్యర్థి సంతకం అనేది అయితే ఇచ్చేసి డైరెక్ట్‌గా మీరు మీది ఏదైతే ఐసీడీఎస్ కార్యాలయం ఉంటుందో అక్కడికి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేసి రావాలి. అదృష్టం బాగుండి మీ పేరు గనుక వస్తే 100% అయితే జాబ్ అనేది అయితే పొందొచ్చును. సో, దీనికి సంబంధించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఎప్పటికప్పుడు మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతారని. జై హింద్.